విశాఖ జిల్లా మధురవాడ పిఎం పాలెం ఎఫ్సిఐ లేఅవుట్ మధ్య వాసుదేవరావు నివాసం వద్ద పిఎం పాలెం రత్నగిరి కలంగి కోమటి ఆధ్వర్యంలో పండితులు రాచకొండ వెంకట్రావు వారి ద్వారా ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ రత్నగిరి కళింగ కోమటి సంఘం తరపున నిర్వహించిన కార్యక్రమానికి రత్నగిరి కళింగ కోమటి సభ్యులందరూ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం సెక్రటరీ విష్ణుమూర్తి సొంత డబ్బులతో పంచాంగ శ్రవణం పుస్తకములు సంఘం కుటుంబ సభ్యులందరికీ అందజేయడం జరిగింది. మరియు వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఫోటో ఫ్రేమ్ ప్రసాదం సంఘ సభ్యులకి అందజేయడం చేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పొట్నూరు మురళీమోహన్ మాస్టారు, గౌరవ అధ్యక్షులు భోగి సాంబశివరావు, మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్, పిఎం పాలెం రత్నగిరి కళింగ కోమటి సంఘం సెక్రటరీ సంకా విష్ణుమూర్తి, ఉపాధ్యక్షులు పొట్నూరు వెంకన్న, ట్రెజరర్ మద్ది వాసుదేవరావు, జాయింట్ సెక్రటరీ కొంచాడ ప్రసాదరావు, కమిటీ సభ్యులు, సంఘ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావు ఈరోజు కళింగ వైశాఖ సంఘానికి నూతన సంవత్సరం ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు చేస్తూ ఈరోజు పంచాంగ శ్రవణానికి వచ్చాను. ఇవాళ పరాభవ సంవత్సరం అనగా విశ్వేశ్వరుడు పార్వతీదేవికి ఆశీస్సులతో పరాభవ సంవత్సరం ప్రారంభమైంది. కూడా శుభాశీస్సులు ఈ ఉగాది సంవత్సరంలో వీళ్ళందరికీ కూడా కుటుంబ సహితంగా ఆనంద ఉండాలని కోరుకుంటున్నాను. కళింగ కోమటి రత్నగిరి వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు మా ఈసీ మెంబర్లు మేము అంతా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేసాం. నెల రోజుల నుండి ఇంటింటికి అంటే మొత్తం 170 పంచాంగాలు తయారు చేయించి ఇంటింటికి పంచి వాళ్ళకి ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశాం. అందరికీ థ్యాంక్స్. కొంచాడ ప్రసాదరావు, రత్నగిరి కళింగ వైశ్య సంఘం తరపున జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను. మరి సంఘం ఏర్పాటు చేసి 6 నెలలు అవుతుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ కుటుంబ సభ్యుల్ని ఏకం చేయాలని ఒక ఆలోచనతో మన తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని సాంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని పెట్టాలని ఆలోచించాము సభ్యులందరూ కలిపి. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. దానికి పంతులు గారు రాచకొండ వెంకటరావు గారు విచ్చేసి చక్కగా చెప్పారు. అలాగే కొంతమంది పెద్దలు పెద్దిన సత్యనారాయణ గారు క్విజ్ కార్యక్రమం పెట్టడం కూడా బాగుంది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మద్ది వాసుదేవరావు గారు మనకు ఆవాసం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరినీ విజయవంతమైన చేసినందుకు మా ఈసీ మెంబర్స్ అందరికీ, కార్యవర్గం అందరికీ, అలాగే ఈ కళింగ వైశ్య సంఘం పిఎం పాలెం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా పొట్నూరు మురళీమోహన్ రావు, మధురవాడ కళింగ వైశ్య సంఘానికి గౌరవ సలహాదారుడిగా ఉంటున్నాను. నేను రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు. ఈరోజు మరి రత్నగిరి కళింగ వైశ్య సంఘం పిఎం పాలెం వారు ఒక మంచి కార్యక్రమాన్ని మన వైశ్య కుటుంబాలకి అందజేశారు. ఇది పంచాంగ శ్రవణం. పరాభవనామ సంవత్సర సందర్భంగా ఈ తెలుగు సంవత్సరంలో పంచాంగ శ్రవణంతోనే ఏ కార్యక్రమం ప్రారంభిస్తాము. ఇంట్లో చేసే పండుగ అయితే పచ్చడితో చేస్తాం, కానీ పంచాంగ శ్రవణం సమూహంగా అందరి మధ్యలో చేసే కార్యక్రమం కాబట్టి మరి నూతనమైనటువంటి ఆవిష్కరణ కలిగి ఉంది. ఇది మరి ఈ కళింగ వైశ్య అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైనప్పటికీ సంఘంలో ఉండే అందరూ కూడా ఒకసారి ఈ ఉగాది రోజు కలవడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి మమ్మల్ని కూడా ఆహ్వానించి అవకాశం ఇచ్చారు. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి పురోహితుల వారు చాలా చక్కగా వివరించారు. ఏ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ పరిస్థితిలో ఉంటారు, వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఈ సంఘం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి అదే సందర్భంగా కళింగ వైశ్య కుటుంబాలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి ఉత్తేజమైనటువంటి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ విన్నపం ఏమిటంటే ఈ కళింగ కోమటి సంఘం ఏర్పాటు చేసి ఈ 6 నెలలు అవుతుంది. ఒక శుభ కార్యం చేద్దామనే ఉద్దేశం మీద చేస్తే మనకి ఉగాది కలిసి వచ్చింది. ఉగాది రోజు పెట్టడం జరిగింది. ఉగాది పంచాంగాలు అనేది భావన మన శంకా విష్ణు గారికి వచ్చింది. పంచాంగాలు వచ్చాము శంకా విష్ణు గారు నెల రోజు ముందు ఇద్దాం లెక్క మీద పంచాంగాలు అందరికీ పంచడం జరిగింది. ఉగాది రోజు
మన కన్నికా పరమేశ్వరి ఫోటో చక్కగా చేయించాము. దాంతో పాటు ప్రసాదం కూడా పంచాలని అందరి కుటుంబ సభ్యులకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్ మీద వచ్చి అటెండ్ అయినందుకు ప్రతి మనిషికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్స్.